వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలోని సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, అది ఏ విధంగా అప్లై చేయాలి అంటున్నది అయితే ఫుల్ వీడియోలో అయితే చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే అయితే మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎటువంటి మిస్టేక్స్ అనేవి అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ పోస్ట్స్కి వచ్చేసరికి 1130 కానిస్టేబుల్స్ పోస్ట్స్కి అయితే ఈ నెల లాస్ట్ అంటే 30th వరకు అయితే దరఖాస్తులు అనేవి అయితే చేసుకోవచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, దీని క్వాలిఫికేషన్ 18 to 23 ఇయర్స్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. అలానే పిఈటి, పిఎస్టీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలానే ఎగ్జామ్ బట్ అయితే మనకి యొక్క ఎంపిక అనేది అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది కూడా 100 రూపీస్ ఉంటుంది. దీని పే స్కేల్ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. దీని యొక్క అప్లికేషన్స్ అనేవి కూడా అవుతున్నాయి. ఏ విధంగా ఫిలప్ చేయాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి అయితే ఫిలప్ చేయాల్సి వస్తుంది. అన్నీ కూడా మీరు 2 times అయితే వెరిఫికేషన్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా 2 times అయితే ఉంటుంది. మీరు నార్మల్గా ఫస్ట్లీ బేసిక్ డీటెయిల్స్ అనేది అయితే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మీ నేమ్తో పాటుగా చేంజ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి అన్నీ అయితే చూసుకోండి. మీ మొబైల్ నెంబరు, వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ అనమాట, అన్నీ కూడా 2 times అని చెప్పాను కదా. అలాంటి 2 times అయితే మీరు వెరిఫికేషన్ చేసి డిక్లరేషన్ ఫామ్ చేసి సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సెకండ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. అసలైన అప్లికేషన్ ఫామ్ మీరు రిజిస్టర్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్లీ మీకు ఇందులోనే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు అంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రీవియస్లో ఉన్నట్లయితే మీరు డీటెయిల్గా లాగిన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వండి. నేను ఫస్ట్లీ నార్మల్గా అయితే కానిస్టేబుల్కి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ చేసేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు సరిపోతుంది. అలానే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్లీ మీకు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పిస్తుంది కదా. మీరు లాగిన్ అయిన తర్వాత ఇందాక బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, ఆ క్లిక్ హియర్ టు అప్లై నొక్కిస్తున్న తర్వాత మీకు నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూసి మీరు దీనికి సంబంధించి సబ్మిట్ అనేది అయితే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాము. దానికి సంబంధించి ఇంకా చిన్న డీటెయిల్స్ అనేవి అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు నార్మల్గా మీ కేటగిరీని అలానే రీజియన్ని వాటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా లేకపోతే ఏంటని చెప్పేసి అయితే మీకు అడుగుతుంది. అవన్నీ మీరు కరెక్ట్గా ఫిల్ ఫామ్ అయితే కరెక్ట్గా చేయండి. చేసిన తర్వాత మీరు ఏ స్టేట్కి సంబంధించి అలానే డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమినిక్ అంటే ఏ స్టేట్ నుంచి అలానే మైగ్రేషన్ ఉందా లేదా అని చెప్పి అడుగుతారు. ఒకవేళ మైగ్రేట్ అయితే మీరు హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ యూటీ అని చెప్పి ఉంది కదా, ఎంత స్టేట్ అన్నా సరే అది ఉంటే ఓకే చేయండి, లేకపోతే లేదు. అలానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కొక్కటిగానైతే ఒక్కొక్కటి మీ మార్క్స్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, పర్మనెంట్ అడ్రస్, అలానే సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ అని చెప్పేసి మీరు అక్కడ టిక్ చేసినట్టుగైతే సేమ్ అడ్రస్ అనేది మీకు అయిపోతుంది. ఆల్రెడీ ఈమెయిల్ నెంబరు అలానే మనకి వెరిఫికేషన్ అనేది అయితే అయిపోయింది. బేసిక్ డీటెయిల్స్లోనే వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ నార్మల్గా నో అనేసి అయితే పెట్టాను. మీరు కూడా ఇక్కడ ఎలా ఇచ్చారుగా తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అని చెప్పేసి క్లిక్ చేసినట్లుగా అయితే మీకు నెక్స్ట్ పేజ్ అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. అన్నీ సరిపోయేది చెక్ చేసుకోండి. అయిన తర్వాత మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది కొంతమందికి ఇక్కడ క్లారిటీగా అయితే తెలియడం అనేది ఫస్ట్లీ మీరు ఆ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, చూస్ ఫైల్ అని దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఫైల్ని కరెక్ట్గా మ్యాక్సిమం 1 MB లోపల అయితే మీరు చూసుకొని మ్యాక్సిమం సైజ్ అనేది 1 MB ఉండాలి. అది కూడా PDF డాక్యుమెంట్ ఓన్లీ అయ్యి ఉండాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత ఓకే అయితే మీరు అప్లోడ్ అని దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇలా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలానే 10th సంబంధించి ఇంటర్కి సంబంధించి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటో కూడా అది కూడా ఓల్డ్ 3 months మోర్ దెన్ 3 months కంటే కూడా అంటే రీసెంట్ ఫోటో అనేది అయితే చాలా వరకు పెట్టేసుకోండి. కొంతమంది ప్రీవియస్వి ఎప్పుడెప్పుడు ఫొటోస్ పెడుతున్నారు, రీసెంట్ ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. అలానే మీ సిగ్నేచర్ కూడా 10 KB నుంచి 20 KB ఈ మిడిల్లో ఉండేటట్లుగా చూసుకొని జేపీజీ కానీ జేపీజీ కానీ ఫామ్లో ఉన్నట్లుగా అది కూడా చూస్ ఫైల్ చేసి తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తేనే మీకు డాక్యుమెంట్ అనేది ఓకే అయితే అవుతుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిసినట్లుగా అయితే మీకు దానికి సంబంధించినటువంటి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఒకవేళ ఫీజు పేమెంట్ ఉన్నట్లుగా అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ పేమెంట్ ఫీ ఎగ్జెప్షన్ అని చెప్పేసి అయితే వచ్చింది కదా ఇక్కడ. ఒకవేళ మీకు ఫీ పేమెంట్ ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఫీ పేమెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఫీ పేమెంట్ లేకపోయినట్లుగా అయితే ఇక్కడ అప్లికేషన్ అని చెప్పేసి ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా, మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. మీరు అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లుగా అయితే మీకు సరిపోతుంది. దీనికి సంబంధించి వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లుగా అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
కుమార్ ఎడ్యుకేషన్ @callme4 యాప్ నుంచి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే మీ మొబైల్లో వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.